మన ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్స్ గురించి తెలిసిందే కదా, ప్రతిసారి ఒక కొత్త కాన్సెప్ట్ వస్తారు. కానీ ఈసారి ఒక పాత కాన్సెప్ట్ వచ్చారు, అదే బాడీ టైప్స్. కానీ ఇది చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ. అదేంటంటే మనకు 3 బాడీ టైప్స్ ఉంటాయి: ఎక్టోమార్ఫ్, ఎండోమార్ఫ్ అండ్ మీసోమార్ఫ్. దీన్ని బట్టి ఎవరు బల్కింగ్ చేయాలి, ఎవరు ఎన్ని వీక్స్ బల్కింగ్ చేయాలి అనేది డిసైడ్ చేస్తారు. జస్ట్ లైక్ దట్. నిజం చెప్పాలి అంటే దీస్ థింగ్స్ ఆర్ ఫేక్. 1940s లో షెల్డన్ అనే ఒక సైకాలజిస్ట్, రిమెంబర్ ఐ సెడ్ సైకాలజిస్ట్ నాట్ ఫిజియాలజిస్ట్, ఈ సొమాటో టైప్స్ ని డిజైన్ చేశాడు. ఆయన డిజైన్ చేసింది ఏంటంటే మనకు 3 టైప్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు. ఎక్టోమార్ఫ్ అంటే వీళ్ళు సన్నగా ఉంటారు, బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ తక్కువగా ఉంటుంది, మెటబాలిజం ఎక్కువగా ఉంటుంది, అండ్ వీళ్ళు ఇంట్రోవర్ట్స్. అండ్ 2 ఎండోమార్ఫ్స్, వీళ్ళు లావుగా ఉంటారు, బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ ఎక్కువగా ఉంటుంది, అండ్ వీళ్ళు ఎక్స్ట్రోవర్ట్స్, చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. అండ్ థర్డ్ వన్ ఈస్ మీసోమార్ఫ్స్, వీరు మస్కులర్గా ఉంటారు, అథ్లెటిక్గా ఉంటారు, అండ్ కొంచెం అగ్రెసివ్. ఇది సైకాలజీని బేస్ చేసుకొని ఒకరి పర్సనాలిటీ, బిహేవియర్ వీటిని బేస్ చేసుకొని డిజైన్ చేసింది. దీనికి ఒకరి ఫిజికల్ ఫిట్నెస్కి, వాళ్ళ డైట్కి, న్యూట్రిషన్, ఎక్సర్సైజ్కి ఎటువంటి సంబంధం లేదు. అయినా కూడా దీనికి అప్పట్లోనే చాలా బ్యాక్లాషెస్ వచ్చాయి. లైక్ సన్నగా ఉన్న వాళ్ళలో ఎక్స్ట్రోవర్ట్స్ ఉండొచ్చు కదా, సన్నగా ఉన్న వాళ్ళలో మెటబాలిజం లో ఉండొచ్చు కదా, అలాగే లావుగా ఉన్న వాళ్ళు ఇంట్రోవర్ట్స్ కూడా అయిండొచ్చు కదా. అండ్ ఈ మీసోమార్ఫ్స్ ఎవరైతే అథ్లెటిక్గా ఉంటారో వీళ్ళు ఎందుకు ఎప్పుడు అగ్రెసివ్గా ఉంటారు, వీళ్ళు ఏమన్నా సైకోగాల, ఇలాంటి చాలా బ్యాక్లాషెస్ అప్పట్లోనే వచ్చాయి. ఒక 80 years బ్యాక్ ఒక సైకాలజిస్ట్ క్రియేట్ చేసిన ఒక ఫ్లాడ్ కాన్సెప్ట్ని ఇప్పటికీ మన వాళ్ళు ఎటువంటి సంబంధం లేని ఫిట్నెస్కి లింక్ చేస్తున్నారు. ఈ ఎక్టోమార్ఫ్స్ అందరు బల్కింగ్ చేయాలి ఎందుకంటే వీళ్ళ మెటబాలిజం హై ఉంటుంది అని. మన ఇండియాలో ఇదే ఎక్టోమార్ఫ్స్ హై బాడీ ఫ్యాట్ పర్సంటేజ్తో ఉంటారు, వాళ్ళనే మనం స్కినీ ఫ్యాట్ పీపుల్ అంటాం. వాళ్ళు బల్కింగ్ చేస్తే దే బికమ్ ఎండోమార్ఫ్స్, విచ్ ఈస్ వే మోర్ డేంజరస్. అండ్ ఈ బాడీ టైప్స్ ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఈ ఫోటోలో చూస్తే అమీర్ ఖాన్ ఎక్టోమార్ఫ్, మీరు ఈ ఫోటోలో చూస్తే అమీర్ ఖాన్ మీసోమార్ఫ్, మీరు ఈ ఫోటోలో చూస్తే అమీర్ ఖాన్ ఎండోమార్ఫ్. ఒకటే పర్సన్ 3 different బాడీ టైప్స్కి ఎలా మారాడు? మనం వీటిలో ఎలా ఉండాలనేది మన లైఫ్ స్టైల్, మన ఈటింగ్ హ్యాబిట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒక్కొక్కరికి డిఫరెంట్ బాడీ టైప్స్, డిఫరెంట్ ఫ్యాట్ బిల్డింగ్ కెపాసిటీస్ ఉంటాయి. దీన్ని బట్టి మన ట్రైనింగ్ అండ్ డైట్ డిసైడ్ చేసుకోవాలి. అంతేగాని దీంట్లో ఏదో ఒక దానికి రిలేటెడ్గా ఒక కాన్సెప్ట్ తీసుకొని దాన్ని బట్టి మీరు బల్కింగ్ లేదా కటింగ్ చేశారంటే యూ విల్ ఎండ్ అప్ ఇన్ హాస్పిటల్స్. ఐ హోప్ దిస్ హెల్ప్స్.